సో హాయ్ అండి. హలో సార్. ఓకే, ఫైన్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటి? డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే సో యూజువల్గా మీరు ఏదైనా ఒక నోట్ తీసుకోండి. అంటే ఏదైనా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఎనీ స్ట్రక్చర్, ఎనీ డేటా స్ట్రక్చర్ దట్ మైట్ బి. సో just a minute only. 1 minute. Let me. యా సార్, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటంటే మనము రూట్ దాకా, అంటే ఒక రూట్ దగ్గర నుంచి కింద లీఫ్ ఉంటుంది కదా, ఆ లీఫ్ దాకా వెళ్ళడాన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటామండి. సో ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ సే వీ హ్యావ్ దిస్, ఈ ట్రీ, ఇలా ఒక ట్రీ ఉందనుకున్నాం. We have 5 and this is null. ఓకే, ఇలా ఒక ట్రీ ఉందనుకున్నాం. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇట్ గోస్ టు ద రూట్ ఫస్ట్. సో ఇది రూట్ అంటే ఏంటి? సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ స్టాక్ ఇది స్టాక్ అనుకోండి. స్టాక్ అంటే ఏం లేదు, మనం ఎట్లా కాల్ చేస్తున్నాం అన్నది. ఓకే, సో స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంతే కదా సార్? యా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, కరెక్ట్. స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి ఈ టోటల్ ట్రీని ట్రావర్స్ చేయడాన్ని, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ట్రీలో ఉన్న మొత్తం ట్రీని ట్రావర్స్ చేసి ఒక ఎలిమెంట్ని కనుక్కోవాలి. సో సెర్చ్ కానీ, లేకపోతే ఒక ట్రావర్సల్ అనుకోండి, ట్రావర్సల్ మెకానిజం ఇది. సో ట్రావర్సల్ మెకానిజం యూస్ చేసుకొని మీరు ఏమైనా చేయొచ్చు, అంతేనా? సో either you can search, or you can even see what are the elements you have, everything. సో యూజువల్గా ట్రావర్స్ చేసి మీరు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ 1కి వెళ్తుంది. ఓకే, దిస్ ఇస్ ద స్టాక్. ఆ తర్వాత 1 నుంచి ఏం చేస్తుందంటే, ఇట్ గోస్ టు 2 అండ్ దెన్ ఇటువైపు వెళ్ళదు. ఓకే, ఇట్ విల్ నాట్ గో టు దిస్ పార్ట్, ఇట్ విల్ గో టు డౌన్ హియర్ అగైన్. సో ఇట్ గోస్ టు 3 and then it goes to, and then so 3 తర్వాత ఏం చేస్తుందంటే, it goes to null. సో ఇట్లా అంటే ఇది చూడండి, డిగ్గింగే కదా, ఒక రకంగా డిగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వెళ్తాం, రైట్? సరే, నెక్స్ట్ ఏం చేస్తుందంటే అగైన్ నల్ కదా, ఇట్ ఈస్ ఎ నల్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. So then it goes to again here, and then from here it goes to 5. That's how it traverses the entire subtree. ఇలా subtree traverse చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, 5 చూసుకున్న తర్వాత అగైన్ ఇట్ గోస్ టు 3 నుంచి పైకి 2కి వెళ్తుంది, 2 నుంచి 4కి వెళ్తుంది. సో బేసిక్గా ఇదేం చేస్తుంది అంటే, డెప్త్ వైజ్ సెర్చ్ చేయడాన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటామండి. అంటే ఒక ట్రీని మీరు ఇట్లా డిగ్ చేసుకుంటూ వెళ్తారు. ఒక చిన్న ట్రీ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్. సో దీని ట్రావర్సల్ ఎలా జరుగుతుంది? ఈ ఒక ట్రీ ట్రావర్సల్ చూడండి. ఫస్ట్ 1కి వెళ్తుందా, ఐమ్ అగైన్ రిపీటింగ్, 1కి వెళ్తుంది, 1 నుంచి 2కి వెళ్తుంది. ఇటువైపు ఉంది కదా, 6 ఉంది కదా, ఇటువైపు వెళ్ళదు. ఫస్ట్ ఇట్ విల్ నాట్ గో దిస్ సైడ్.
ఓకే. సో ఇటువైపు నుంచి ఇట్లా వెళ్ళి ఆ తర్వాత ఇట్ గోస్ టు 3 అండ్ దెన్ ఫ్రమ్ 3 you don't have anything. It's a leaf kada. It's a leaf. Right. So it goes back to, again it will see if there are any elements on the right side of this subtree. Yes, there is, right, 4. So there are, it's a leaf again. So it goes back to 2, from 2 to 1, and from 1 it goes to the right side of this subtree. It says it is 6. Okay, so ella searches the first 1, 2, it goes to 3, and then it goes to 2 back again. From 2 it goes to 4, again it reaches 2, it reaches 1, and from 1 now it goes to 6. సో ఇలా ట్రావెల్స్ చేయడాన్ని అంటే ఏంటి, మనము మీరు అనుకోవచ్చు సార్ ఇది ఎట్లా సార్ ఇది ఒక రకంగా ఎట్లా అంటే ఇట్లా సెర్చ్ చేస్తుందంటే, నో, దీని అల్గారిథం ఏంటంటే టు సెర్చ్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ ద సబ్ ట్రీ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి 6 వదిలేండి. సో ఇది ఒక హాఫ్ సబ్ ట్రీనా, ఇది ఒక హాఫ్ సబ్ ట్రీ, అంతేనా? సో ఫస్ట్ ఈ హాఫ్ సబ్ ట్రీని మొత్తం కంప్లీట్ గా ట్రావర్స్ అంటే ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్. ఇది ఒక డేటా స్ట్రక్చర్ కదా, ట్రీ ఈస్ ఏ డేటా స్ట్రక్చర్. సో ఒక లిస్ట్ ని మీరు ట్రావర్స్ చేయడం ఏం రాస్తారు, ఫర్ లూప్ ఫర్ కండిషన్ రాసి ఫర్ టు ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రింట్ ఏ ఆఫ్ ఐ ఇట్లా రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ ఇట్లా రాసి ఇలా ప్రింట్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ట్రావర్సల్. ట్రావర్సల్ అంటే ఏంటంటే ఒక డేటా స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ చూడడానికి ట్రావర్సల్ అంటారు. సో ఇప్పుడు ఈ ఒక ట్రీని ట్రావర్స్ చేయడానికి కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి. ఆ మెథడాలజీలో ఒకటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఏంటి, ఒక లీఫ్ దాకా వెళ్ళి చూడడం. సార్ మరి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని ఒకటి ఉంది. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటి? సో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఇస్ నథింగ్ బట్ మనము ఒక ట్రీలో ఇప్పుడు డెప్త్ చూసాం. సో నెక్స్ట్ బ్రెడ్త్ అంటే ఏమవుతుంది? సో వాట్ డూ యూ థింక్ బ్రెడ్త్ ఇస్ ఆల్ అబౌట్? Breadth would be 1 to 2 and then 1 to 6. So horizontal ga chusukunte veltadu sir, instead of vertical. That's Excellent. What ante, yes, that's all correct. Yeah. సో ఇప్పుడు మీకు ట్రీ అంటే అర్థమైంది కదండి. ట్రీ అంటే అర్థమైంది కదా. నేను ఒక టైంలో ట్రీ చూసి చాలా భయపడేవాడిని. ఎవరైనా బైనరీ ట్రీ అంటే భయపడేవాడిని. సో ఇదేంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము, డెప్త్ ఫస్ట్ సెర్చ్ చెప్పండి. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ 1 2 4 6 4 2 5 2 1 3. ఎక్సలెంట్. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్. సరే, ఇప్పుడు బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ చూద్దాం. బ్రెడ్త్ ఇది డెప్త్ కదా, లోపలికి. మీకు అర్థమవుతుంది కదా, లోపలికి వెళ్తుంది. ఇది డెప్త్. రైట్ సార్. బ్రెడ్త్ అంటే ఏంటి? ఇది బ్రెడ్త్. దిస్ బ్రెడ్త్. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? ఫస్ట్ 1, తర్వాత 2, 1 తర్వాత 2, 2 తర్వాత 3, ఇట్లా 1 2 3, తర్వాత 4 5 6 ఇట్లా వెళ్తుంది. సో బ్రెడ్త్ ఇది కదా, 1 2 3 2 1 2 3 4 5 6 ఇట్లా వెళ్తుంది. మీకు అర్థమైందా? ఇట్లా ఒక డెప్త్ ప్రకారం వెళ్తే డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ప్రకారం వెళ్తే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో ఇలాగా మనము అన్ని ఉన్న నోట్స్ అన్నిటిని విజిట్ చేస్తాం. ఓకే, ఒక క్వశ్చన్ సార్. సో ఇది హోమోలాగస్ డేటా ఉండాలి అసలు దీంట్లో, లేకపోతే ఇట్ కెన్ బి లైక్ a mix and match of anything? Like does it have to be every element has to? సో ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఇదేంటంటే, సో బేసికలీ ట్రీ, ఓకే, if it is binary tree, definitely it should be of numbers. Okay.
Okay, if it is a tree, this value can be anything. This Right, can sir. be anything. Okay, so binary tree and moreover binary tree kuda I don't think so we need particularly numbers, but it should be something that can be sortable. So probably words aina kuda, if we can do some algorithm and if we can get some value from the word, for example, ante ippudu see this kind of foolish example. So for example, apple అనుకుందాం. ఓకే, ఇది ఒక వర్డ్. ఈ ఏకి ఒక ఆస్కీ వాల్యూ, పీకి ఒక ఆస్కీ వాల్యూ, ఈ ఆస్కీ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ ఆస్కీ వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఒక నంబర్ గా స్టోర్ చేసుకోవచ్చు. బట్ I can store it here, but I don't see any usage here. సో ఇప్పుడు నేను చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్, బట్ ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఇఫ్ ఐ కెన్ స్టోర్ ఏ నంబర్. రైట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డిక్షనరీ ఉంది. డిక్షనరీలో కీ ఏముండాలండి? వాట్ షుడ్ బి? It should be always number, or it can be any string. కీగా మ్యాప్స్ యూజ్ చేస్తారా మీరు ఎప్పుడన్నా? మ్యాప్స్ పైథాన్ లో డిక్షనరీ సార్, యా యూజ్ చేస్తారా? ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీ అనేది వాట్ ఈస్ ద టిపికల్ కీ వాల్యూ? ఇస్ దట్ ఏ నంబర్, వర్డ్, ఆర్ వాట్? యూజువల్లీ basically it can be anything, sir. Like it can be anything. It can be alphanumeric. Yeah, correct, it can be anything. But మీరు దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టే కదా. సో సేమ్ వే దీంట్లో కూడా ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ స్టోర్ చేసేస్తారు. ఐ కెన్ స్టోర్ ఎనీథింగ్ హియర్, బట్ దాన్ని నేను ఎట్లా ఏ రకంగా రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను ఎట్లా అన్నది ఇట్ ఈస్ అప్ టు ద అప్లికేషన్ అండ్ హూ ఎవర్ డిజైన్స్ ద అప్లికేషన్. Okay, but as of now I can think only of numbers. Binary tree ki vaste na I can think only of numbers, but ippudu chudandi ide binary tree lo I can store this keys. Okay, ee keys anedi it can be anything, but hash of this key value, hash function eppudanna vinnara eppudanna? Hash ante endante yeah, hash function ante entante this function, so whatever the input you give, it returns a number. I see. This will be a unique number. Okay, so basically మన డిక్షనరీ మ్యాప్ లో ఇదే జరుగుతుంది. డిక్షనరీస్ లో బేసిక్ గా ఏంటంటే మీరు ఒక డిక్షనరీ కీ పెడుతున్నారు కదా, పెట్టిన తర్వాత ఈ కీ వాల్యూకి హ్యాష్ వాల్యూ పెట్టుకొని లోపల ఇంటర్నల్ గా హ్యాష్ వాల్యూని స్టోర్ చేస్తుంది. అంతే కదా, ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ నంబర్స్ కదా. సి బేసిక్ గా కంప్యూటర్స్ సార్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కీస్, I mean, how does it know that it has to be unique? Like there can be like 10 different keys, right? Yeah, so how does it know that every key in that particular dictionary has to be a unique value? Correct. సో దీన్నే మనం యూజువల్ గా ఏం చేస్తామంటే దిస్ ఇస్ కాల్డ్ కొలిషన్ బకెట్ ప్రాబ్లం. కొలిషన్ బకెట్స్ అనే కొలిషన్ బకెట్ అల్గారిథం అని ఒకటి ఉంది. సో మీరు చెప్పేది సో ఇదేంటంటే ఇప్పుడు మీరు చెప్పింది కొలిషన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీ ఉంది కదా, దీనికి ఒక వాల్యూ వస్తుంది 5 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఏపీపీ అని పెడితే ఏమొస్తుంది? 5 వస్తుంది. సో అందువల్లే మనకి ఎప్పుడన్నా ఒక మ్యాప్ ఒక కీ పెట్టిన తర్వాత అదే కీ పెడితే కీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది కదా. రైట్ సార్, యా, ఇందువల్లే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు నేను ఇలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే, అంటే ఇది జరగదు, 100% జరగదు, బట్ ఇఫ్ ఇట్ హ్యాపన్స్ లెట్స్ సే ఫర్ పాప్ ఇలా పెట్టుకొని పాప్ అని పెట్టుకొని దీనికి కూడా 5 వచ్చింది అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ అస్ కొలిషన్ ప్రాబ్లం.
ఓకే, ఇది జరగదు. హ్యాష్ ఫంక్షన్స్ అలా రాస్తారు, జరగకుండా రాస్తారు. ఓకే, దీని గురించి నేను ఒకసారి ఏం చేస్తానంటే మ్యాప్ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ బ్రింగ్ దిస్ టాపిక్. ఓకే, మీకు ఈ కొలిజన్ బకెట్ అంటే ఏంటి, కొలిజన్ అల్గారిథం అంటే ఏంటి అని చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఏం చెప్తున్నానంటే ఇలా మీకు కొలిజన్ అవ్వదు. ఈ వాల్యూ ఇదే, ఇది ఇస్ నథింగ్ బట్ కొలిజన్ కదా, మీరు అడిగిన కొలిజన్ ప్రాబ్లం అంతే కదా. అది జరగదు. అది ఎందుకు ఎలా జరగదు నేను కొలిజన్ బకెట్ అల్గారిథం చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఒక సపరేట్ టాపిక్. ఇది చెప్పడానికి ఏం లేదు, చెప్తే మళ్ళీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం. సో ఓకే సరే. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మీకు రెండు అర్థమైంది. సో అది ఎలా రాయాలి, ఎట్లా రాయాలి అనేది మనం చూస్తాం. దట్స్ ఫైన్. బట్ మీకు ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్ దేంట్లో బెటర్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ దేంట్లో బెటర్ తెలుసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. యు నో వాట్ ఈస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, వాట్ ఈస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, హౌ టు అప్లై ఇట్. సో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ బేసిక్గా ఎక్కడ అప్లై చేస్తామంటే, సో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ వచ్చి ఏదైనా ట్రీస్ కానీ చాలా వైడ్గా ఉందనుకోండి, అంటే ఇట్లా వెళ్తూ చాలా వైడ్గా ఉంటుంది ప్రాస్పెక్టివ్, ఇట్లా వెళ్తూ ఉంటుంది వైడ్గా. సో వైడర్ ట్రీస్ అంటాం. ఇలాంటి వైడ్ ట్రీస్ కన్నిటికి కూడా బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ మనం వైడ్ ట్రీస్కి యూజ్ చేస్తాం. ఓకే, వైడ్ ట్రీస్ అంటాం దాన్ని. డీప్ ట్రీస్ కానీ ఉంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేస్తాం, నారోగా ఉంటాయి కదా వాటికి. రెండోది ఏంటంటే, అంటే నాకు ఒక చిన్న టర్మినాలజీ డిఫరెన్స్ సార్. ఐ జస్ట్ మేబీ మైట్ హావ్ హర్డ్ దిస్. సో యు కెన్ సే నారో షాలో. నాకు చెప్పొచ్చు. We used to call this summer and winter. Summer ante lot of leaves, lot of branches. And then winter ante, because there are no leaves, it's only branches. Definitely. అలా కూడా తీసుకోవచ్చు. సో అలాగా. సో వీటికి డెప్త్ ఫస్ట్ సెర్చ్, వీటికి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫైండింగ్ ద నోట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద రూట్. సో ఎంత దూరంలో ఉంది, హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఇస్, ఇలాంటివి కనుక్కోవాలనుకోండి. ఫార్ అవే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఫార్ అవే ఫ్రమ్ ద ఫైండింగ్ ద నోట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద రూట్స్ అంటాం వాటిని. అంటే ఈ నోడ్కి రూట్ తో ఒక నోడ్ ఏదో ఒక నోడ్ పెట్టుకొని ఇది రూట్ అనుకుందాం. సో ఈ రూట్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇలాంటివి కనుక్కోవాలంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేస్తాం. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఏంటంటే, ఈ రూట్ కి క్లోజెస్ట్ గా ఒకటి ఉంటుంది కదా, ఏది క్లోజెస్ట్ గా ఉంది, సో వాటికి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లో ఏమేమి, అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ బేసిక్ గా మనం సాల్వ్ చేస్తామని చూద్దాము. సో మామూలుగా బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనుకోండి. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లో ఏంటంటే, ఇప్పుడు ఒక లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటాం. అంటే మామూలుగా ఒక్కొక్క లెవెల్ గా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సార్. లెవెల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు, కెన్ యూ ట్రావర్స్ దిస్ ట్రీ బై ఇట్స్ లెవెల్. అంటే దీని అవుట్పుట్ ఎలా ఉండాలంటే 1 2 3 4 5 ఇట్లా ఉండాలి, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్స్. సో వీటికి మీరు బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అప్లై చేయండి. ఓకే, ఇలా కాకుండా జిగ్జాగ్ ట్రావర్సల్ అంటాడు. జిగ్జాగ్ ట్రావర్సల్ అంటే ఏంటి, 1 2 3 4 5 ఇట్లా జిగ్జాగ్ కనబడుతుందా మీకు? ఇట్లా ట్రావర్స్ చేయాలంటాడు. సో వాటికి కూడా బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేస్తారు, జిగ్జాగ్ ట్రావర్స్. రాజ్ మెసేజ్ చేస్తున్నాడు. ఓకే, fine. Just a minute, and Raj is texting. Okay, sir.
సో ఇలాంటి అప్లికేషన్ జిగ్జాగ్ ట్రావర్సల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఇవంతా బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అని చెప్పేది. ఒకసారి ఏమడుగుతారంటే సో మినిమం డెప్త్, సో ఎంత ఈ ట్రీకి మినిమం డెప్త్లో ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మినిమం డెప్త్ క్వశ్చన్స్ కానివ్వండి. మినిమం డెప్త్ అంటే ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ సార్ మేబీ అది ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు మీరు అది చెప్పారు కదా, సో అదే ఎగ్జాంపుల్తోనే ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మినిమం డెప్త్ ఉన్న లీఫ్ ఏదండి దీంట్లో? మినిమం డెప్త్ ఉన్న లీఫ్ 6 కదా. సో ఇది మినిమం డెప్త్ ప్రాబ్లం అంటే ఇది. ఇలా కాకుండా సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓ ఓకే, జస్ట్ సిఇఓ, వైస్ ప్రెసిడెంట్ తర్వాత ఒక హెడ్ అనుకుందాం, ఐ డోంట్ నో, సమ్ పొజిషన్ హెడ్. ఓకే, ఇదొక హెడ్, మేనేజర్, తర్వాత some XYZ. Okay, so tell me a person who has less number of people who is reporting to, or get all the people who are at the third level reporting to the CEO. ఇట్లాంటి ఉంటాయి కదా. థర్డ్ లెవెల్లో ఉన్న పీపుల్ అందరినీ రిట్రీవ్ చేసి ఇవ్వమంటారు. అంటే ఏంటి, ఈ లెవెల్లో ఉండే పీపుల్ని రిట్రీవ్ చేసి ఇవ్వమంటారు. సో ఇలాంటి వాటిని అంతా కూడా మినిమం డెప్త్ ఇవి యూజ్ చేసి చేస్తాం. ఓకే, సో ఇదొకటి. ఆ తర్వాత రైట్ సైడ్ వ్యూ అంటే ఇప్పుడు ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ. ఓకే, దీంట్లో రైట్ సైడ్ వ్యూ, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా, ఇది రైట్. అనండి, నేను ఒకసారి క్లియర్ చేస్తాను డయాగ్రామ్. లెట్ మీ డ్రా ఇట్ అగైన్. Let me draw it again. 1 2 3. Okay, పెట్టుకుందాం. 6 7 8 9 ఊరికే రాదు. ఓకే, సో ఈ ట్రీలో రైట్ సైడ్ వ్యూ మాత్రం ప్రింట్ చేయమంటారు. సో వాట్ ఈస్ ద రైట్ సైడ్ వ్యూ? ఎనీథింగ్ అండర్ 3 సార్. రైట్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి, బాగా చూడండి. రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు ఈ ట్రీ కనబడుతుంది కదా మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్స్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు ఎక్స్. సో ఈ ఎక్స్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఓకే, హీఈస్ వ్యూయింగ్ దిస్ ట్రీ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఈ పర్సన్ కి ఎక్కడ దాకా కనబడుతుంది? 1 కనబడుతుందా ఇక్కడ నుంచి? 1 3 7 6 8 9 10 11 కాదు, ఇక్కడ నుంచి 7 కనబడుతుంది. 11 కనబడుతుంది. ఆ తర్వాత 8 కనబడుతుంది. 8 కనబడుతుంది. 8 కనబడుతుంది కదా ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ 8 ఇక్కడ ఏం అబ్స్ట్రకల్ లేదు కదా. Do you see any obstacle here? I see. Okay. Got it. Yeah, 8 కనిపిస్తుంది సార్. అవును. Yeah. Okay. సో 1 3 6 11 8 వీటన్నిటి కూడా ఏం చేయాలి? బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేయాలి, రైట్? సో ఇది బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అప్లికేషన్స్. మీకు అర్థమైందా? సో దీన్ని మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ చూద్దాం. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్కి మనం ఏమేమి చేయొచ్చు అంటే maximum depth of a tree కనుక్కోవచ్చు. ఎందుకు? బికాస్ వీఆర్ డిగింగ్ ఇన్సైడ్ కదా. డెప్త్ సెర్చ్, మాక్సిమం డెప్త్ కనుక్కోవచ్చు, రైట్? తర్వాత ఇంకోటి ఏం చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ విజిబుల్ నోట్స్ కూడా
చేయొచ్చు డెప్త్ ఫస్ట్ సెర్చ్ చూస్ చేసి. అంటే ఎలా అంటే అన్ని కనబడచ్చు. యా, అవి అలాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ వ్యాలిడేటింగ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ. ఒక ట్రీ ఇస్తే అది ఒక ట్రీకి బైనరీ సెర్చ్ ట్రీకి తెలుసు కదా, మీకు డిఫరెన్స్ తెలుసు కదా. వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిఎస్టీ అండ్ ఎ ట్రీ, యు నో రైట్? సో బిఎస్టీ అంటే ఏంది? రూట్ కన్నా లెఫ్ట్ లో ఎప్పుడు తక్కువ ఉండాలి, రైట్ లో ఎప్పుడు ఎక్కువ ఉండాలి. సో యూజువల్గా మనమంతా యూజువల్గా హ్యూమన్ రేస్ కంప్లీట్ గా కూడా రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండర్స్ చాలా బలంగా ఉంటారు, లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం బలం తక్కువ ఉంటుంది కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న వాల్యూస్ అని తక్కువ ఉండాలి, రైట్ హ్యాండ్ లో ఉన్న వాల్యూస్ అని ఎక్కువ ఉండాలి. ఇది గుర్తు బైనరీ ట్రీ. ఓకే, సో ఇవి కూడా అది బైనరీ ట్రీయా కాదా వాలిడేట్ చేయాలంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ కావాలి. ఇంకోటి ఏంటంటే సీరియలైజింగ్ అండ్ డీసీరియలైజింగ్ ద ట్రీ అంటాం. అంటే ఏంటంటే సీరియలైజింగ్ అంటే ఒక అరేలో ఉన్న అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి 1 2 3 ఇట్లా. ఓకే, వీటిని అట్లే బైనరీ ట్రీగా మార్చచ్చు. సేమ్ టైం బైనరీ ట్రీ నుంచి ఒక అరేగా మార్చచ్చు. సో సీరియలైజింగ్, డీసీరియలైజింగ్. సో ఇవన్నీ కూడా మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో ఈజీగా చేస్తాం. ఓకే, డెప్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నది లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్. ఓకే, మేనేజర్ ప్రాబ్లం, హూ రిపోర్ట్స్ అడిగారు కదా అది. ఓకే, సో అవన్నీ కూడా మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో చేస్తాం. సో ఇవి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ కున్న డిఫరెన్స్ అండి. ఓకే సార్. సో ఇది మనం రేపు కలుసుకున్నప్పుడు విల్ టాక్ మోర్ అబౌట్ ఎట్లా డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా రాయాలి, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా రాయాలి అన్నది చూద్దాం. ఓకే, సో వీటన్నిటి కూడా మీరు రికర్షన్ తోనే చేయగలుగుతారు. యూ కాంట్ డూ వితౌట్ రికర్షన్. ఓకే, ఇప్పుడు బైనరీ ట్రీయా కాదా చెప్పాలంటే ముందున్న వాల్యూస్ మీకు తెలియాలి కదా. ముందున్న స్టాక్ లో వాల్యూస్ తెలియాలి కదా, అదర్వైజ్ హౌ విల్ యు వాలిడేట్? అంటే బేసికల్లీ యాంకర్, యు నీడ్ an anchor which can go backwards till the root. రైట్ సార్. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ని మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు మీ దగ్గర నేను ఒక ఇది ఇచ్చేస్తాను, ఒక ట్రీ ఇస్తాను. ఆ ట్రీలో అది బైనరీ ట్రీయా కాదని ఎట్లా చెప్తారు మీరు? ఎలా చెప్పగలుగుతారు? కెన్ యూ డూ దట్ విత్ నార్మల్ అప్రోచ్? రికర్షన్ అంతా యూజ్ చేయకుండా చాలా పెద్ద లాజిక్స్ రాయాల్సి వస్తుంది, రైట్? సో దానంతా ఒక చోట మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ తో బిఎస్టీ కాదా ఎలా వాలిడేట్ చేస్తున్నాము? డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటి? డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటి? 1 2 3 4 5 ఇది ఎలా ట్రావెల్స్ చేస్తుంది? ఫస్ట్ 1 2కి వెళ్తుంది, 2 నుంచి 4కి వెళ్తుంది, 4 నుంచి మళ్ళీ 2కి వెళ్తుంది, 2 నుంచి 5కి వెళ్తుంది. ఇది ఒక ట్రీనా? దీన్ని వాలిడేట్ చేసేస్తుంది. మళ్ళీ 2 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 3కి వెళ్తుంది, ఇది ఒక ట్రీని వాలిడేట్ చేస్తుంది. అంతే కదా, ఇట్ విల్ వాలిడేట్ దెన్ అండ్ దేర్. దట్స్ హౌ డెప్త్ ఫస్ట్ సెర్చ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ట్రీ వాలిడేషన్స్. ఓకే, అర్థమైందండి మీకు? క్లియర్ గా అర్థమవుతుందా ఎట్లా అప్లై చేస్తున్నాం? సో ఇది ఎలా రాస్తాం అన్నది విల్ సీ లేటర్. దట్స్ ఫైన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంతా ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చూడండి. ఎలా ప్రోగ్రామాటికల్ గా చేయాలి అన్నది నేను చెప్తాను, మళ్ళీ మనం ఎట్లా డిస్కస్ చేస్తాం. సో డోంట్ థింక్ అబౌట్ ప్రోగ్రామింగ్, జస్ట్ ఆల్వేస్ లైక్ గెట్ ద లాజిక్స్ ఫస్ట్. ఏంటి, ఎలా చేస్తున్నాం, వాట్ ఈస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, వాట్ ఈస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. అసలు బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ చాలా వరకు ఇండస్ట్రీలో 70% ఎవరికి రాదండి. ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్ యూ. డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఎవరికి రాదు. చాలా వరకు డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ చేయమంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ రాస్తారు.
డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేయమంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్ రాస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏందో కూడా ఎవరికి రాదు, ఎవరికి తెలియదు. ఓకే. సో మీకు మీకు ఇది అర్థమైతే మీకు ఐ థింక్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. మీరు సగం అల్గారిథమ్స్ కొంచెం అర్థమైనట్టే. ఎందుకంటే మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తారు వాళ్ళు. డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ లో ఎక్కువ యూజ్ చేసే డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెత్ ఫస్ట్ సెర్చ్. ఓకే, అంటే మాక్సిమం క్వశ్చన్స్ దీని మీద దీనిపైనే ఉంటాయి కదా? ఖచ్చితంగా అండి, దీని మీద ఉంటాయి. నో డౌట్ అట్ ఆల్, దీని మీద ఉంటుంది. 100% దీని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డైమెన్షనల్ అరే ఇచ్చి దాని మీద బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేయమంటే ఎట్లా చేయాలి? 2 డైమెన్షనల్, ఇప్పుడు మనం ట్రీ గురించి చెప్పాం కదా, అట్లే 2 డైమెన్షనల్ అరేలో కూడా డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ రెండు చేయొచ్చు 2 డైమెన్షనల్ అరేలో కూడా. ఓకే, అంటే ఇప్పుడు 1 2 3 4 ఉంది అనుకోండి సార్. సో 1 2 in first row, 3 4 in second row. So you're saying we can do depth first, which is basically yeah sir. ఇప్పుడు ఇదేంటి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇదేంటి ఇది 2 డైమెన్షనల్. నేను చెప్పొచ్చా సార్? Yeah sir, నేను చెప్పొచ్చా సార్? Can I give it a try? Yeah, you. So depth, yeah sir. So depth first search ante inka this will be 1, yeah, it will go like that, yeah, column wise 1 4 7, and then yeah, depth first search ante 1 2 3. yeah, okay. So ఇప్పుడు depth first search ante 1 4 7 నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుందా సార్? 7 4 1 లేదు, అలా వెళ్ళదండి. యూజువల్ గా నేను ట్రీలో ఎట్లా వర్క్ అవుతుందని చెప్పాను, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ట్రీలో కూడా మీరు ఇట్లా సెర్చ్ చేసినప్పుడు 1 2 ఇట్లా వెళ్తుంది కదా, ఇట్లా ట్రావెల్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావెల్స్ అంటే ఏం చెప్పాలంటే 1 2 4 5 అంతే. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావెల్స్. 1 2 4 and then it goes back and it gives 5. అంతేగాని మీరు 1 2 4 ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి 5 అని చెప్పాను అనుకోండి స్టార్టింగ్ లోనే, సో ఒకసారి ఇక్కడ లింకే లేదు కదా ఎట్లా వెళ్ళింది అంటారు. సో అందుకని ఇట్లా ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఇప్పుడు ఈ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం లో మీకు ఈ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ 2 డైమెన్షనల్ అరేలో చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివింగ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్, ఇదంతా రికార్డ్ అవుతుంది కదండి. ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అట్లా. ఓకే, నేను జస్ట్ ర్యాండమ్ గా గీస్తున్నానండి. సో ఇది ఒక 2 డైమెన్షనల్ అరే అనుకోండి. సో ఇలా ఒక 2 డైమెన్షనల్ అరే ఉంది. సో ఈ 2 డైమెన్షనల్ అరేలో ఏంటంటే ఒక 1 కానీ సరౌండింగ్స్ 0 ఉంటే, 1 కి సరౌండింగ్స్ 0 ఉంటే, సో నైబర్స్ గా 0 ఉంటే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ఐలాండ్. ఓకే, ఆ 1 కి సరౌండింగ్ గా ఇది 1 కి సరౌండింగ్ గా ఇది లేకపోతే ఇట్స్ నాట్ కాల్డ్ as an ఐలాండ్. ఓకే, సో అవన్నీ ఒక గ్రూప్. ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో హియర్ దేర్ ఇస్ an islands అంటే ఒకటే సార్, ఓన్లీ వన్, ఒకటి. అండ్ దెన్ అంటే ఇది కూడా ఒక ఐలాండే కదా. సో ఇక్కడ చూడండి, ఇది దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as an ఐలాండ్, రైట్? ఇది కూడా ఒక ఐలాండ్. సో ఆల్ టు ఇదన్నీ జాయిన్ అయితే ఒక ల్యాండ్, దాని చుట్టూ కానీ జీరోస్ ఉంటే ఇట్స్ కాల్డ్ as an ఐలాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఒక 1 ఉందనుకోండి, 0 కాకుండా 1 ఉందనుకోండి, అప్పుడు ఎన్ని ఐలాండ్స్ ఉన్నట్టున్నాయి? దెన్ it is all one, it is all together, it is an one island. ఓకే. ఇక్కడ 0 కాకుండా 1 ఉంటాయి. సో మామూలుగా ఏంటంటే 1 కి పక్కన నైబర్ గా 1 ఉంటే ఇట్ టేక్స్ అస్ అన్ ఐలాండ్. సో అన్ని కనెక్టివిటీ, ఇది ఒక రోడ్ లా అనుకోండి, ఒక రోడ్. ఓకే, సో 0 ఇస్ వాటర్, 1 ఇస్ ల్యాండ్. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఇక్కడ 2 ఐలాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 కని ఉంటే దట్స్ 1 ఐలాండ్. సో ఇలాంటి ఐలాండ్ ప్రాబ్లమ్స్ కి మీరు బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేయొచ్చు, డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేయొచ్చు. సో వీటిలో బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఎలా చేయాలి, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎలా చేయాలి, ఎట్లా కనుక్కోవాలి అన్నది ఇవన్నీ కూడా మనకి వాటిని చూస్తాం నెక్స్ట్. ఎంత ఏంటంటే ఇవి యూజువల్లీ మనం ఈ టాపిక్ రావాలంటే గ్రాఫ్ దగ్గరికి రావాలి. ఓకే, సో నేనేం చేస్తా అంటే బైనరీ ట్రీస్ తర్వాత ఐ స్ట్రైట్ అవే గో టు దిస్ గ్రాఫ్స్. సో గ్రాఫ్ చూసుకునేద్దాము. అప్పుడు మీకు ఏంటంటే 2 పెద్ద హెవీ టాపిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ హెవీ టాపిక్ ఏముంటుందంటే డివైడ్ అండ్ కాంకర్ ఒకటి, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. హెవీ టాపిక్స్ ఈ 2 మళ్ళీ. సో ఇవి 2 కూడా అయిపోతే, సో ఐ థింక్ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ. ఈ 2 టాపిక్ అయిపోతే ఓకే, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్, లీడ్ కోడ్ ప్రాక్టీస్ బట్టే ఇది మొత్తం. లీడ్ కోడ్ మొత్తం మనం డిస్కస్ చేసిన టాపిక్సే ఉంటాయి. ఓకే, అటు ఇటుగా కొంచెం ట్వీక్స్ అయి ఉంటాయి. దట్ యూ షుడ్ బి ఏబుల్ టు బై ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. సో ఇది ఇలాగా, ఇది ఇలా చేయాలి. మోస్ట్లీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం చూసారు కదా ఆ రోజు, బైనరీ మీ ముందే కదా చేశాను కదా ఆ రోజు. మోస్ట్ అలానే ఉంటాయి. ఓకే, షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం.